హలో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఏం చేస్తున్నారు? ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది. అయితే నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి అంటుంది, యూట్యూబ్ చేస్తున్నావు అంట కదనే, నాకు చెప్పలే అంటే చేస్తున్నా అని చెప్పిన. అంటే అవసరమా మరి నీకు? సొసైటీలో ఎట్లా మాట్లాడుకుంటారు, ఆడపిల్లలు యూట్యూబ్ చేస్తుంది అది ఇది అని గలీజ్గా మాట్లాడుకోనేసి అని అన్నది. అని అంటే నేను ఉన్నా కదా, అవసరం లేదే అనుకొని నేనేం తప్పుగా పెట్టట్లేదు వీడియోస్, నేను మంచి వీడియోసే పెడుతున్నా అనేసి నేను చెప్పిన. అని అంటే అవునన్నది కదా, ఇప్పుడు నా మాట ఎంత వినవా నువ్వు, ఇప్పుడు చేయకుండా ఉంటావా అనేసి ఆమె అన్నది. అంటే నేను అన్నా కదా, నేను తప్పు చేస్తే నువ్వు అన్నాను వద్దు చేయకు అనేసి నేను చెప్పిన. అంటే ఇప్పుడు నేను తప్పుగా పెట్టట్లేదు, నేను మంచిగా వీడియోసే పెడుతున్నా. ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఆలోచించుకుంటున్నా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎట్లుంటారు అనేసి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది నాకు. నువ్వు నాకు ఇప్పుడు చెప్పకు, నేను వినను నీ మాట అనేసి నేను చెప్పిన. అంటే అంటే నీకు ఎవరు నేర్పిస్తుర్రో, ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కొత్త పరిచయం అనేసి మాట్లాడుతుంది. అరే దానికి దీనికి లింక్ ఏమున్నది అబ్బా, నాకు అర్థం కాదు. నేను వీడియోస్ చేయాలనుకుంటున్నా, చేసిన ఒకవేళ నేను తప్పుగా చేసి ఉంటే మా పేరెంట్సే వద్దనేటోళ్ళు కదా, వద్దు అవసరం లేదు మనకు వీడియోస్, సైలెంట్గా ఉండు చదువుకో అని చెప్పేటోళ్ళు కదా. ఇప్పుడు ఆమె వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఎట్లా ఆమెకి సపోర్ట్గా ఉంటా? ఆమె ఫీల్ అయితే నాకేంది? ఇప్పుడు ఆమె ఫీల్ అవుతుంది అనేసి నేను ఆపి సైలెంట్గా ఉంటే నేనేం చేయాలి? నేను సైలెంట్గా ఉండలేను కదా, ఏదో ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలేం కాబట్టి ఏం జాబ్ అంటూ పర్పస్ అంటూ లేదు ఇప్పుడు మాకు. ఏదో ఒకటి చేయాలి, ఇంట్లోకి మనీ ఇవ్వాలి. సో ఇప్పుడు యూట్యూబ్ వల్ల కొంచెం కొంచెమైనా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడే చేస్తున్నా స్టార్ట్, నాకు ఇప్పుడే ఏం రావు కదా, ఇంకా చాలా ఇయర్స్ పడుతుంది నేను చేయడం. దాదాపు ఒక 3-4 ఇయర్స్ పడుతుంది కావచ్చు నాకు మనీ రావడానికి. అప్పటి వరకు నాకు ఇంట్రెస్ట్ ఉంటుందో పోతుందో. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను చేస్తున్నా కదా, మధ్యలో ఆమెకేం నొప్పి అవుతుంది అబ్బా, నాకు అర్థం కాదు. నేను చేస్తున్నా అన్న ఆమెకే బాధ. సరే నేను చెడు దారిలో పోయినప్పుడు ఆమె నాకేమన్నా వచ్చి అది చెడు దారి ఇది మంచి దారి అని నాకేం చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? మనం పైకి ఎదుగుతున్నప్పుడు పక్కనోళ్ళు పట్టి లాగుతారనే ఆ విషయం ఈరోజు నాకు బాగా అర్థమయ్యింది. సో మీరెప్పుడైనా కానీ మీ పక్కనోళ్ళు ఏదైనా నెగెటివ్గా కానీ చెప్పినప్పుడు మీరు వినకండి అది. విన్నారనుకో మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు పైకి రాలేరు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. అది నేను మీకు చెప్తున్నా. పక్కనోళ్ళు మిమ్మల్ని లాగుతున్నారు, మీరు పైకి స్టెప్ ఎక్కుతున్నారంటే వాళ్ళు కిందకి లాగాలని చూస్తారు. సో మీరప్పుడు ఆలోచించకండి, మీరు పైకి ఎక్కండి. అది రైట్ అయినా రాంగ్ అయినా ఎక్కండి. మీ పేరెంట్స్ ఉన్నారు కదా మీకు చెప్పడానికి, ఇది రైట్ అమ్మా ఇది రాంగ్ అమ్మా అనేసి. వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం చేద్దాం, రైట్ స్టెప్ వేద్దాం. ఇట్లాంటి నెగెటివ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకెప్పుడూ ఒక స్టెప్ పైకి ఎదగలేము, కిందికే ఉంటాం. సో ఇప్పుడు మీరు కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మంచిగా ఉండండి. మంచిగా మీరు అనుకున్నది చేయండి. ఎవ్వరో ఏమనుకుంటారు అనేసి సైలెంట్గా ఉండండి. ఎవరు వచ్చి మీకేం హెల్ప్ చేయరు. మీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఎవ్వరు హెల్ప్ చేయరు. మీరు మంచిగా ఉన్నారు, మీ దగ్గర మనీ ఉన్నది అని అంటే అప్పుడు వస్తారు అందరూ. మీరు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవ్వరు రారు, మీకు హెల్ప్ కూడా చేయరు. ఇప్పుడు నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావంటే అరేగమ మంచి పొజిషన్ అని చెప్తారు. ఒకవేళ అదే నువ్వు బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆమె ఎప్పుడు అట్లనే చేస్తుంది, అట్లనే ఆలోచిస్తుంది, అట్లనే ఉంటుంది అనేసి మాట్లాడతారు. బయట సొసైటీ కానీ పక్కనోళ్ళు కానీ ఎదురింటోళ్ళు ముందింటోళ్ళు కానీ ఒకటే చెప్తా, వాళ్ళు మంచిలో ఉన్నప్పుడు మంచి మాట్లాడతారు, చెడు ఉన్నప్పుడు చెడు మాట్లాడతారు. ఎప్పుడు వచ్చి ఒక రూపాయి సాయం చేయరు మనకు ఎవ్వరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరెవరో మాటలు పట్టుకొని మనం మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అయినా ఎవరో చెప్పిన మాటలు విన్నా కాబట్టి నేను ఇట్లాంటి ఇట్లాంటి పొజిషన్లో నేను ఉన్నా. ఇప్పుడు అర్థమయ్యింది. ఇన్ని రోజులు నేను పిచ్చిదానిలాగా ఉన్నా, భ్రమలు ఉండి జస్ట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ఎవరు ఎట్లాంటోళ్ళు, ఎవరు ఎట్లుంటారు, ఎట్లా మాట్లాడతారు, ఏ సిచ్యువేషన్లో ఎవరు మనకు తోడుంటారు తోడుండరు అనేసి ఫుల్ అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడు కానీ పక్కనోళ్ళ మీద డిపెండ్ కాకండి. ఒకవేళ వాళ్ళు ఉంటారు అని అనుకోవడం అది మన భ్రమ. ఎప్పుడైనా అది మన భ్రమనే. ఎవ్వరు మనతో ఉండరు. ఒక స్టేజ్ వరకే ఉంటారు, మన పేరెంట్స్ అయినా ఎవరైనా. ఎప్పుడు కూడా ఎవ్వరు మనకు తోడు ఉన్నారంటే వాళ్ళకేదో బెనిఫిట్ ఉన్నదని అర్థం చేసుకోండి గంతే. నేను చెప్పాల్సింది అనుకుంటూ ఉండి ఈ వీడియోలో అదొక్కటే. థ్యాంక్ యూ. నేను చెప్పిందంతా పేషెన్స్గా విన్నందుకు. నా ఛానల్